తొలుత యూరియా కొరతపై విమర్శలు చేయకుండా రైతులకు ఎలా సరఫరా చేయగలుగుతామో అనే అంశంపై దృష్టి సారించాలన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తన మద్దతు అని క్లారిటీ ఇచ్చారు. పేదల జీవనోపాధి దెబ్బతినకుండా G+3 నిర్మాణాలు చేపట్టాలన్న విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. మల్కాజ్గిరి అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలన్నారు ఈటెల రాజేందర్. రామగుండం ఎరువుల కర్మాగారం పెట్టిందే తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ ఎరువుల కొరత లేకుండా చేసుకోవాలని. మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు అత్యధికంగా ఎరువుల కన్జంప్షన్ రాష్ట్రంలో తెలంగాణ ఒకటి. అందువల్ల ఇక్కడ ఎట్లైనా కన్జంప్షన్ ఉందనే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. కానీ అనేక కారణాల వల్ల అది మనం మూతపడ్డది. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు. కానీ ఒక్కటి అంటే చిన్న ఎందుకైతే మన రాష్ట్రం సరిపోను, మన ఛత్తీస్గఢ్ కూడా పంపగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు దీంట్లో రాజకీయాల కంటే కూడా ఎట్లా బాధ్యత నిర్వర్తించి రైతాంగానికి ఎట్లా మనం యూరియాని ప్రొవైడ్ చేయాలో చూడాలి తప్ప వాటిగా వాళ్ళని నెట్టేసి చేస్తా అంటే ఇది కుదిరేది కాదు. ఇది మంచి పద్ధతి. బస్తీలు ఉన్నాయి, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఏ బస్తీలు అవుతున్నాయో ఎక్కడోళ్ళకి అక్కడనే ఇల్లు కట్టడం వల్ల వాళ్ళ జీవనోపాధి దెబ్బతినే ఆస్కారం ఉండదు. ఆ బస్తీలలో వండుకుంటూ దాన్ని అల్లుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ షాపులలో కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకొని పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదా 10 మంది ఇళ్లల్లో పని చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు. వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టడం వల్ల ఎక్కువ లైవ్లీవుడ్ దెబ్బతినకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు G+3 ఏదైతే వీళ్ళు కట్టిస్తా అని చెప్పిండ్రో ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేసి ఆ బస్తీ వారసులను నొప్పించి అలాంటి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించే దానికోసం కూడా మీకు కోరినాం. దానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ పార్టీ నుంచి అభ్యర్థి పెట్టుకున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళను కూడా అడుగుతారు, అంతరాత్మ ప్రబోధం ప్రకారం వేస్తారా, దీని ప్రకారం వేస్తారా. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను